ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం మరోసారి బాంబుల మూతతో దద్దరిల్లిపోయింది. అర్ధరాత్రి దాటిన తరువాత 1 గంటన్నర టైంలో మొదలైన రష్యా ఎయిర్ స్ట్రైక్ గంటల తరబడి కంటిన్యూ అయింది. రష్యా ఆర్మీ ఏకంగా 41 మిసైల్స్, 125 డ్రోన్లను ఉక్రెయిన్ వ్యాప్తంగా ప్రయోగించగా అందులో చాలా వరకు క్యాపిటల్ కీవ్ ను లక్ష్యంగా చేసుకుని వచ్చినవేనని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీ అనౌన్స్ చేశారు. ఈ దాడి వల్ల సిటీలోని 5 జిల్లాలలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఆఫీసులు, ఇండస్ట్రియల్ ఏరియాలు, హాస్టళ్లు, వెహికల్స్ ఘోరంగా దెబ్బతిన్నాయి. నిరంతరం జరుగుతున్న ఈ బాంబింగ్ ఉక్రెయిన్ ప్రజలను మెంటల్ గా కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఈ దాడుల ఎఫెక్ట్ కీవ్ లోని మెయిన్ ఏరియాలైన స్వాటోషిన్స్కీ, షెవించ్కివిస్కీ జిల్లాలపై ఎక్కువగా పడింది. తగలబడుతున్న ఇళ్ల నుంచి రెస్క్యూ టీమ్స్ ప్రజలను సేవ్ చేసినప్పటికీ ఒకరు చనిపోగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ మాత్రం తాము సివిలియన్స్ ను టార్గెట్ చేయలేదని, ఉక్రెయిన్ మిలిటరీకి చెందిన ఫ్లెమింగో డ్రోన్ల తయారీ కేంద్రాలు, నెప్ట్యూన్ గైడెడ్ మిస్సైల్ స్పేర్ పార్ట్స్ల ప్లాంట్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎక్విప్మెంట్ను స్టోర్ చేసే లాజిస్టిక్స్ హబ్లను మాత్రమే బ్లాస్ట్ చేశామని క్లెయిమ్ చేస్తుంది. రష్యా బాలిస్టిక్ మిస్సైల్స్ను అడ్డుకోవడంలో మోస్ట్ ఎఫెక్టివ్ అయిన యుఎస్ మేడ్ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొరత ఉక్రెయిన్ను ఎంతలా వేధిస్తుందో ఈ ఇన్సిడెంట్ మరోసారి ప్రూవ్ చేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కు ఒక బిగ్ ఆఫర్ ఇచ్చారు. ఉక్రెయిన్ దేశంలోనే సొంతంగా పేట్రియాట్ క్షిపణులను తయారు చేసుకునేందుకు అవసరమైన ప్రొడక్షన్ లైసెన్స్ ఇచ్చేందుకు తాను రెడీగా ఉన్నట్లు ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఉక్రెయిన్ డిఫెన్స్ రంగానికి పెద్ద ఊరట కలిగించే విషయమే అయినప్పటికీ దీనికి సంబంధించిన క్లియర్ టైమ్ లైన్ లేదా రూల్స్పై ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు. ఈ లైసెన్స్ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి ఉక్రెయిన్ ఆ హైటెక్ టెక్నాలజీతో మిస్సైల్స్ను ప్రొడ్యూస్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా రష్యా దాడులను ఎలా తట్టుకోవాలనేదే కీవ్కు పెద్ద ప్రాబ్లంగా మారింది. ఇదిలా ఉంటే అటు బ్లాక్ సీ రీజియన్లో కూడా వార్ మరో వినాశకర మలుపు తిరిగింది. రష్యా కంట్రోల్లో ఉన్న బ్లాక్ సీ కోస్ట్ సమీపంలోని కాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం టెర్మినల్ వద్ద లోడింగ్ అవుతున్న 2 భారీ ఆయిల్ ట్యాంకర్లపై సడన్ గా డ్రోన్ దాడులు జరిగాయి. ఆసియా, నిస్సోస్ అనే 2 ట్యాంకర్లు లక్ష్యంగా జరిగిన ఈ అటాక్లో ఆసియా ట్యాంకర్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం, ఆయిల్ లీకేజీ జరగకుండా ఫైర్ ఫైటర్స్ మంటలను కంట్రోల్ చేసినప్పటికీ ఆ ఏరియాలో ఆయిల్ లోడింగ్ ప్రాసెస్ను టెంపరరీగా స్టాప్ చేయాల్సి వచ్చింది. ఈ దాడికి రెస్పాన్సిబిలిటీ ఎవరిదనేది అఫీషియల్గా వెల్లడి కానప్పటికీ రష్యా ఫైనాన్షియల్ రూట్స్ను దెబ్బతీయడానికి ఉక్రెయిన్ చేస్తున్న ఆయిల్ ఇండస్ట్రీ దాడుల్లో భాగమే ఇది అని అనుకుంటున్నారు. ఇక ఈ సిపిసి పైప్ లైన్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ రూట్. దాదాపు 1510 కిలోమీటర్ల పొడవున్న ఈ పైప్ లైన్ కజకిస్తాన్లోని ఆయిల్ నిల్వలను రష్యాలోని నోవోరోసిస్క్ పోర్టుకు కనెక్ట్ చేస్తుంది. కజకిస్తాన్ ఎగుమతి చేసే క్రూడ్ ఆయిల్లో 80% దీని ద్వారానే గ్లోబల్ మార్కెట్కు వెళ్తుంది. ఇందులో రష్యా గవర్నమెంట్కు, రష్యన్ స్టేట్ ఆయిల్ కంపెనీలకు 31% షేర్ ఉంది. గత వారం రోజులుగా రష్యా, ఉక్రెయిన్ 2 దేశాలు బ్లాక్ సీ, అజోవా సముద్రాలలోని షిప్పులపై దాడులను భారీగా పెంచేశాయి. రష్యా వార్ ఫండ్కు బ్రేక్ వేయాలని ఉక్రెయిన్ చూస్తుంటే కీవ్ను కంప్లీట్గా తొక్కేయాలని రష్యా ప్లాన్ చేస్తుంది. ఈ స్ట్రాటజిక్ దాడులు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను ఏ రేంజ్లో ఎఫెక్ట్ చేస్తాయో చూడాలి.